ఇప్పటివరకు మనం బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి మాత్రమే మనం పరిగణలో తీసుకుంటాం. ప్రతి చోట ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అన్ని చోట్ల కూడా మనం ఇప్పుడు నేను చెప్పిన ఈ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇవి కాకపోతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ మాత్రం మనం బేస్గా తీసుకొని ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని చోట్ల కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం డేట్ ఆఫ్ బర్త్ విషయంలో. అయితే గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఒక తీర్పు మొత్తం 140 కోట్ల ప్రజలకు కూడా కొంత ఉద్రిక్తతకు దారితీసేటట్టుగా ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఏమిటా తీర్పు అంటే, మనం ఏదైతే ఇప్పటివరకు అనుకున్నటువంటి మన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇది కాదు, ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఏదైతే మనం పుట్టేటప్పుడు దగ్గరగా ఉన్న మున్సిపల్ ఆఫీస్లో కానీ, పంచాయతీ ఆఫీస్లో కానీ, ఇతరత్ర ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో అక్కడ మనం నమోదు చేసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే మనం పరిగణలో తీసుకోవాలి తప్ప ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పినటువంటి పాన్ కార్డ్ ఇవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్తూ గుజరాత్ అహ్మదాబాద్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది.